కౌంటర్లతో మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ తగులుతుంది. అగ్రనేతలే టార్గెట్ గా భద్రతా దళాలు ముందుకు వెళ్తున్నాయి. మావోయిస్టు రహిత భారత్ కోసం 5,000 కోట్ల రూపాయలను కేంద్రం విడుదల చేసింది. ఛత్తీస్గఢ్ అడవుల్లోని లక్షల కోట్ల రూపాయల ఖనిజ సంపదను బడా పారిశ్రామిక వ్యక్తులకు కట్టబెట్టేందుకు యత్నిస్తున్నారని మానవ హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. అందులో భాగంగానే కాగర్ పేరుతో మావోయిస్టులను అంతం చేయాలని కుట్ర పన్నుతున్నారని అన్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని దండకారణ్య అడవుల నుండి మా ఏఎన్ఎన్ ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. ఆపరేషన్ కగార్తో భారత్లో మావోయిస్టుల ఉనికికి ప్రశ్నార్థంగా కానుందా? గత ఏడాది కాలంగా జరుగుతున్న వరుస ఎన్కౌంటర్లో 300కు పైగా మావోయిస్టులు మృతి చెందడంతో మావోయిస్టులకైతే కోలుకోలేని దెబ్బగా అనుకోవచ్చు. అంతేకాదు 450 మంది మావోయిస్టులు అరెస్ట్ అయ్యారు. 850కి పైగా మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులనే డిఆర్జీ సభ్యులుగా డిఆర్జీ భద్రతా దళంలో ఉంటూ మావోయిస్టుల పైన దాడి చేస్తున్న పరిస్థితి. అంబుజ్మెంట్ ఒకప్పుడు మావోయిస్టుల కంచుకోట. అలాంటి ప్రదేశంలో కూడా భద్రతా దళాలు ఈజీగా వెళ్ళి మావోయిస్టులపై దాడి చేయడంతో మావోయిస్టులు వారిని వారు కాపాడుకొని వారి ఉనికి కోసం సేఫ్ జోన్గా భావించి ఛత్తీస్గఢ్ ఒరిస్సాలోని గరియాబంద్ నౌపాడ్ అడవుల్లోకి వెళ్ళటం జరిగింది. అక్కడ కేంద్ర కమిటీ సభ్యులు గుమిగూడారన్న భద్రతా దళాలకు వచ్చిన సమాచారంతో ఇటు కేంద్ర భద్రతా దళాలు, ఇటు ఒరిస్సా, ఛత్తీస్గఢ్ పోలీసులు సంయుక్తంగా జరిగిన ఆపరేషన్లో 19వ తారీఖు నుంచి నేటికి కొనసాగుతున్న ఎదురు కాల్పుల్లో 27 పైగా మావోయిస్టులు చనిపోయారు. అందులో కేంద్ర కమిటీ సభ్యులైన చలపతి, మనోజ్, హనుమంతు, బాలకృష్ణ లాంటి వారు ఉండటం మావోయిస్టులకి కోలుకోలేని దెబ్బగా అనుకోవచ్చు. హిడ్మా లాంటి వ్యక్తి కూడా ఈరోజు ఎలాంటి దాడులు చేయలేని పరిస్థితి. హిడ్మాలో ఉన్న 30 మంది పైగా హిడ్మా దగ్గర ఉన్న మావోయిస్టులు లొంగిపోవడంతో హిడ్మా లాంటి వ్యక్తి కూడా ఈరోజు ఏమీ చేయలేని పరిస్థితి. ఒకందుకు మావోయిస్టులు భద్రతా దళాలతో పోరాడేందుకు కావాల్సిన అన్ని అవకాశాలు వారికి ఉన్నాయా? వారిని వారు రక్షించడం కోసం వారు తిరిగి పూర్వ వైభవం సాధించుకోవాలనే ప్రయత్నంలో మావోయిస్టులకి వరుసగా అయితే ఎదురు దెబ్బలు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. మనం చూడొచ్చు, అమిత్ షా నిన్న జరిగిన ఎన్కౌంటర్లో ఇది ఒక భద్రతా దళాల విజయంగా చెప్పాడు. మార్చి 2026 వరకు మావోయిస్ట్ రహిత భారత్ని నిర్మిస్తామని అమిత్ షా ట్వీట్ చేశాడు. ఇది సాధ్యమేనా? రానున్న కాలం మొత్తం గడ్డు కాలమేనా? ఎందుకంటే ఎన్కౌంటర్ నుంచి తప్పించుకున్న మావోయిస్టులను వేటాడడం కోసం, తిరిగి వారిని ఎన్కౌంటర్ చేయడం కోసం అధునాతనమైన టెక్నాలజీ వాడుకుంటూ భద్రతా దళాలు ముందుకు వెళ్తున్నాయి. ఇలాంటి భద్రతా దళాలు వారి చుట్టూ వలయంగా చుట్టి వెళ్తున్న భద్రతా దళాల నుంచి ఈ మావోయిస్టు వారు కాపాడుకొని తిరిగి వారు ముందుకు సాగేంత మావోయిస్టుల దగ్గర శక్తి ఉందా? మనం చూడొచ్చు, రాబోయే 3 నెలలు మావోయిస్టులకి గడ్డు కాలంగా భావిస్తున్నారు. మావోయిస్టులు వారి ఉనికిని కోల్పోయే అవకాశం ఉందని, వీలైతే మావోయిస్టులు లొంగిపోవాలని కూడా ఒక పక్క కొంతమంది సలహాలు ఇస్తున్న పరిస్థితి. కెమెరామెన్ జలీల్తో చంద్రశేఖర్, ఏఎన్ఎన్, వరంగల్.